జాతీయ బీసీ సంక్షేమ సంఘం విశాఖ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నమ్మి అప్పలరాజు యాదవ్ ను నియమిస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జీవీఎంసీ 9వ వార్డు ఎన్ఏడి కొత్త రోడ్డు ధరి నిర్వహించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ముఖ్య నాయకులు కీలక సమావేశంలో ముఖ్య అతిథిగా డాక్టర్ లాకా వెంగళరావు యాదవ్ చేతుల మీదుగా అధ్యక్షుడు అప్పలరాజు యాదవ్ కు ప్రధాన కార్యదర్శి వేముల ప్రసాద్ కు నియామక పత్రాలు అందజేశారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా కార్యాలయాన్ని అప్పలరాజుతో కలిసి లాకా వెంగళరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అనేక పార్టీలు కూటమిగా ఏర్పడి పరిపాలన సాగిస్తున్నారు. ఒక్క పార్టీగా ఏ పార్టీ కూడా పాలించే అవకాశం లేదు అన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని ఒరిజినల్ జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేసి నా పేరు నమ్మి అప్పలరాజు యాదవ్. అలాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం నుంచి ఈరోజు విశాఖ జిల్లా అధ్యక్షుడిగా నేను లెటర్ తీసుకోవడం జరిగింది. మా అధ్యక్షుడు వారు లాకా వెంకటరావు గారు ఆధ్వర్యంలో ఈరోజు ఎన్ఏడి కొత్త రోడ్డు విశాఖపట్నంలో జంక్షన్లో పార్టీ కార్యాలయం కూడా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. రిబ్బన్ కటింగ్ అయింది. ఈ కార్యాలయం ఉంటే ఈ జిల్లాలో నుంచి ఎవరికి ఏ ఇబ్బంది అయినా ఎవరికి ఏ బాధలైనా సరే ఇక్కడికి వచ్చి మనం చేసుకుంటే ఒక ఉద్యమంగా ఉంటుందని, అలాగే ఇప్పుడు రాష్ట్రం నలుమూల నుంచి నెల్లూరు నుంచి కడప నుంచి అన్ని మొత్తం 13 జిల్లాల నుంచి వచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా నా అభినందనలు చెప్తున్నాను. అంటే బీసీలకు జరుగుతున్న 134 కులాలు అంటే 50 కులాలకు ఆల్రెడీగా మా దాంట్లో ఆల్రెడీ విలీనం అయి ఉన్నాయి. ప్రతి ఒక్కరు న్యాయ బ్రాహ్మణ కానీ విశ్వబ్రాహ్మణ్ కానీ ఇంకా అలాగా అనేక రకాల యాదవులు కానీ అంటే మనం ప్రతి ఎలక్షన్లో కూడా మనకు వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలు కులగాన ప్రతీకరణ రావట్లేదు. అంటే ఏ కులం వారు ఎంత ఉన్నారు వాళ్ళకి ఏ రకంగా మనం ఇవ్వాలి అనేది లేకుండా పోతుంది. కాబట్టి అంటే ఈ సంఘం నుంచి ఉద్యమాలు చేసైనా సరే మేము సాధించుకుంటామని చెప్పేసుకొని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం విశాఖ జిల్లా నూతన కార్యాలయాలు ప్రారంభించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. నా పేరు డాక్టర్ లాకా వెంగళరావు యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. అదేవిధంగా మా రాష్ట్ర కన్వీనర్ అయినటువంటి ఆవుల నరసింహారావు గారు, అలాగే ఈరోజు నూతనంగా నియమించబడినటువంటి విశాఖ జిల్లా అధ్యక్షులు నమ్మి అప్పలరాజు యాదవ్ గారు, మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కుండల సాయి కుమార్ గారు, మరో రాష్ట్ర ఉపాధ్యక్షులు కాగిత వెంకటరమణ గారు, మరో రాష్ట్ర ఉపాధ్యక్షులు కుంచెపు వీరయ్య గారు, మరో రాష్ట్ర ఉపాధ్యక్షులు గోనుగుట్ల యలమంతరావు గారు, అలాగే మరొక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణమోహన్ ముదిరాజు గారు, ఇంకా అనేక మంది రాష్ట్ర టీము, జిల్లా అధ్యక్షులు, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా ఈరోజు యొక్క కార్యాలయ ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా కార్యాలయ ప్రారంభోత్సవంతో పాటు మా యొక్క జాతీయ కమిటీ నిర్మాణం గురించి, అట్లాగే జాతీయ కమిటీ మహాసభ గురించి విజయవాడలో నిర్వహించడం తలపెట్టాం. జూను నెలాఖరికి మా యొక్క జాతీయ మహాసభలు విజయవాడలో ఏర్పాటు చేయడానికి కూడా ఈరోజు కార్యాచరణ రూపొందిస్తున్నాం. ఈ యొక్క సమావేశంలో ముఖ్యంగా ఈ జాతీయ కార్యవర్గం ఏర్పాటుతో పాటు అట్లాగే రాష్ట్ర కార్యవర్గం ఇవన్నీ కూడా విజయవాడలో మరి ఆ రోజు మహాసభ రోజు ప్రకటిస్తాం.